ప్రతి అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో ఫిల్టర్ లేకుండా చేయలేదు కదరా, చేయలేదు. ఏంట్రా ఈ మొక్కలు. ఎవర్రా ఇన్స్టాగ్రామ్ ఫిల్టర్ వేసినట్టు ఎంత అందంగా ఉంది. ఏమండి, ఐ లవ్ యూ అండి. అసలు నువ్వెవరో నాకు తెలీదు, నేనెవరో నీకు తెలీదు. ఇప్పుడే చూసి అప్పుడే లవ్ ఏంటి? చూడగానే నచ్చేసారు, నచ్చగానే చెప్పేశా అంతే. ఏంటి ఇప్పటికిప్పుడే? వెళ్ళిపోయిన క్షణం తిరిగి రాదు కాబట్టి ఉన్న ప్రతి క్షణాన్ని ఉపయోగించుకోవాలి. ఏమో ఇంకో గంటలో మీరెక్కడ ఉంటారో నేను ఎక్కడ ఉంటానో. అసలు రేపన్న రోజు మనం కలుస్తామో లేదో. అందుకే అనిపించింది చెప్పేశా. ఓ, తన గురించి మీకేం తెలుసని? ఓ, ఇదా మీ ప్రాబ్లం? ఇప్పటిదాకా తెలుసుకోలేదు, ఇప్పటి నుంచి తెలుసుకుంటా. ఓ, అలా అయితే ఈరోజు అంతా టైం ఇస్తున్నా. ఇంప్రెస్ చేసుకుంటే చేసుకో. మార్నింగ్ బ్రష్ చేయరు కానీ వీళ్ళని ఇంప్రెస్ చేయాలంట. ఏంటో. ఓకే ఓకే అయితే పట్టుకో. ఎస్. ఇప్పుడు ఇదంతా అవసరమా? వాడే అన్నాడుగా ఉన్న క్షణాన్ని ఉపయోగించుకోమని. ఉపయోగించుకుంటున్నా. వాళ్ళేంట్రా అలా తిక్కిపోయారు? నేను ఉన్నా కదా, ఆగు. ఆగండి. ఏంటి, నీకు కూడా టైం కావాలా? కాదు కాదు, మీ ఫ్రెండ్ మా ఫ్రెండ్కి టైం ఇచ్చింది. వాళ్ళ టైంని మనం ఎందుకు డిస్టర్బ్ చేయడం? మన టైం ఏదో పక్కకి చూసుకుందాం. రండి రండి. ఇంతకీ మీ పేరు ఏంటి? వైష్ణవి. వైష్ణవి. నా పేరు ప్రేమ్. మీదే ఊరు? వైజాగ్. వైజాగ్. మాది అక్కడే, ఆ చుట్టుపక్కలే. అంత ఓవరాక్షన్ చేయకు, ఇదే వైజాగ్. ఇదే కదా. ఓ, వైజాగ్. పార్క్కి వెళ్దామా? ఇప్పుడు ఎందుకు? ప్లీజ్, ఈ రోజంతా నాదే కదా. ఆ అంటే ఈరోజు ఆ టైం నాదే కదా, సో ప్లీజ్ వెళ్దాం. సరే పద. మీ డ్రెస్ చాలా బాగుందండి. ఏ, నువ్వేసుకుంటావా? బాగానే ఎక్స్ట్రా. మీరేం చేస్తుంటారు? నేనా, మార్నింగ్ లేస్తాను, ఫ్రెష్ అప్ అవుతా, మంచిగా కష్టపడి ఊరి మీద తిరుగుతాను. నా టైం వేస్ట్ చేసే వాళ్ళతో మాట్లాడతాను మనలాగా. ఏంటి? ఇదేనండి పార్క్. అది నాకు తెలుసు. అసలు ఇంతకు మీరేం చేస్తుంటారు? నేనా, కూర్చొని మాట్లాడుకుందామా? ఇప్పుడు చెప్పండి, ఏం చేస్తుంటారు? ప్రస్తుతానికి డేటా ఎంట్రీ వర్క్ చేస్తున్నా. మరి అమ్మా నాన్న? అమ్మా నాన్న ఉంటే అసలు వర్క్ ఎందుకు చేస్తాను? నేను కూడా చదువుకొని ఏ బీటెక్ చేద్దును కదా. చిన్నప్పుడే అమ్మా నాన్న చనిపోయారు. అప్పటి నుంచి ఇలా ఒంటరిగానే బ్రతికేస్తున్నా. ఓ సారీ. ఎందుకు సారీ? ప్రతి ఒక్కరు ఏదో ఒక రోజు చనిపోవాల్సిందే. మా అమ్మా నాన్న ముందుగానే చనిపోయారు. కానీ ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో, ఎవరెప్పుడు చనిపోతారో తెలీదు. ఉన్న ప్రతి సెకండ్ మనకి నచ్చినట్టు బ్రతకాలి. ఇదొక్కటే గుర్తుపెట్టుకో. ఏంటి, పిల్లి బాగుంది కదా? పిల్లికి పులికి తేడా తెలీదురా పిచ్చి.
అవును, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? లేడు. నీకు గర్ల్ ఫ్రెండ్ ఉందా? మీరు అవుతారా? ఇవే తగ్గించుకుంటే మంచిది. అవును, మా ఫ్రెండ్ని మీ ఫ్రెండ్తో అలా పంపించేశా కదా, ఎలాంటోడో వాడు ఏంటో. చాలా మంచోడండి. వాడో పెద్ద వేస్ట్ కదండి. అవునా? అవునా? అలా అయితే పర్లేదు. అసలు నేను ఇలా ఉండడానికి కారణం వాడేనండి. వాడు లేకపోతే నేను లేను. వాడి వల్ల ఎలా ఉన్నానండి, లేకపోతే ఎప్పుడో బాగుపడేవాడిని. హో, మీరు నమ్మరు, వాడికి ఏ అలవాటు లేదు. మీ ఫ్రెండ్ని తప్ప ఇప్పటికొచ్చి వేరే అమ్మాయిని కన్నెత్తి కూడా చూడలేదు. మీకు ఒకటి చెప్పనా, వాడికి లేని అలవాటు అంటూ లేదు. ఎక్కడైనా అమ్మాయి కనబడితే చాలు ఎప్పుడు కలుపుదామా అని చూస్తాడు పులిహోర. కానీ నేను అలా కాదండి. ఐఎమ్ వెరీ డీసెంట్ అండ్ సెన్సిటివ్. అయినా పొద్దున్నుంచి మీతోనే ఉన్నాను. ఏమైనా కలిపానా పులిహోర? నువ్వు మార్నింగ్ నుంచి చేస్తుంది అదే కదా. హలో, ఇది పులిహోర కాదు, దద్దోజనం. ఏంటి, ఆయన ఎవరో తెలుసా? ఎంత గొప్పవారు తెలుసా? చాలా మంచివాళ్ళండి. అవునా? నాకు తెలియదులే. ఏమే అండి, నాకు కూడా తెలీదు. చే, అనవసరం డైలాగ్ వేస్ట్ అయిపోయింది. సరే అండి, పదండి పోదాం. హా. కృష్ణుడి కోసం మీకు ఒకటి చెప్పనా? రాధాకృష్ణులు ఈ విశ్వంలోనే ఎంతో గొప్ప ప్రేమికులు. రాతలో లేని రాధ కోసం కృష్ణుడు ఎంత ప్రయత్నించినా ఏం ఉపయోగం? రాత్రిలో లేకపోవచ్చు, ఆయన మనసులో ఎప్పటికీ ఉంటుంది. నిజంగా ఉంటుందా? హ్మ్. టైం అవుతుంది, ఇంకా చాలా చూడాలి, పదండి. అలలెంత ఎక్కువగా వచ్చినా ఏదో ఒక సమయంలో సముద్రంలో కలిసిపోవాల్సిందే. అదే జీవితం. ఏంటి? ఏం లేదు. ఏమీ లేదా? వాళ్ళు వచ్చారంట, రమ్మంటున్నారు, వెళ్దామా? పద. ఒక్క నిమిషం. అది నాతో ఉన్న ఈ టైం ఎలా అనిపించింది? నీతో ఉన్న ప్రతి నిమిషం బానే అనిపించింది, కానీ నీతో రోజు గడపడానికి నా దగ్గర సమయం లేదు. ఆ? బాగుంది అని చెప్తున్నా. ఓ, బాగుందంటున్నావా? రేపు ఒక్కసారి కలుద్దామా? అవదు. రేపు ఒక్కసారి, అవదు. లాస్ట్ టైం ప్లీజ్. సరే కలుద్దాం, కానీ ఇలా కాదు. ఇలా కాదా? ఎలా? హలో హలో, ఎలా? కలుద్దాం కానీ ఇలా కాదు. ఎలా ఎలా ఎలా? బాయ్. బాయ్. ఏ మావా, ఏమి లేదు అక్కడ, మూసుకో. వెళ్ళిపోతుందిరా, పోదాం పదా.
రే బ్యాగ్ మర్చిపోయారా? ఒక్క నిమిషం. టైం అవుతుంది, ఇంకా ఎంతసేపు వైష్ణవి? తొందరగా రా, ఎదురు చూస్తున్నాను నీకోసమే. హా. ఏంటి నువ్వు మాత్రం వచ్చావు? మీ ఫ్రెండ్ రాలేదా? రాలేదు, ఇంకెప్పటికీ రాదు. ఎందుకు రాదు? రాదని చెప్తున్నాగా. నీకు ఇమ్మని లెటర్ ఇచ్చింది. నువ్వు చెప్పింది నిజమే. జీవితంలో ఉన్న ప్రతి క్షణము విలువైంది. నీతో ఉన్న ప్రతి క్షణం నేను హ్యాపీగా ఉన్నాను. కానీ నాకు నీతో బ్రతకడానికి ఇంకా సమయం లేదు. నాకు నీతో ఉండిపోవాలని ఉంది, కానీ వెళ్ళిపోతున్నందుకు క్షమించు. వెళ్ళిపోవడం ఏంటి? ఎక్కడికి వెళ్ళిపోతుంది తను? తను 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 చనిపోయింది. తను చనిపోవడం ఏంటి? నీకేమన్నా పిచ్చా? నిన్నటిదాకా నాతో ఉంది, ఇవాళ వస్తానంది. ఏం మాట్లాడుతున్నావు? తను వస్తాను అంది, అలా కాదు ఇలా. నువ్వేం మాట్లాడుతావు నాకు అర్థం కావడం లేదు. ఒకసారి బ్యాగ్ ఇవ్వు. తనకి నువ్వు నమ్మవని తెలుసు, అందుకే రిపోర్ట్స్ నీ దగ్గర వదిలేసింది. ఓకే అయితే పట్టుకో. తనకి క్రోనిక్ ఫోకల్ ఎనోప్తసిస్. బ్రతికేది కొన్ని రోజులే. ఏదో ఒక రోజు చనిపోతుందని తెలిసినా తను నిన్ను ప్రేమించింది. ఆ ఒక్కరోజే తను నీతో గడిపిన చివరి రోజు. తనకున్న టైం మొత్తం నీకే ఇచ్చేసింది, వెళ్ళిపోయింది. వాడే అన్నాడుగా, ఉన్న క్షణాన్ని ఉపయోగించుకుంటున్నాను. ఎవరెప్పుడు చనిపోతారో తెలియదు. ఉన్న ప్రతి సెకండ్ మనకి నచ్చినట్టు బ్రతక. ఇదొక్కటి గుర్తుపెట్టుకో. నీతో ఉన్న ప్రతి నిమిషం బాగానే అనిపించింది, కానీ నీతో రోజు గడపడానికి నా దగ్గర సమయం లేదు. బాగుంది అని చెప్తున్నా. ప్రేమించిన మనిషితో ఉన్న మన సమయం ప్రతి క్షణం కొత్తగా ఆనందంతో ప్రాణం పోసుకుంటుంది. నిమిషం ప్రేమ చాలు నిండి జీవితం తలుచుకుంటూ బ్రతికేయడానికి.